హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ ధర్మ. ఈరోజు మనం సొగస్చూడ ధర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్స్ చూపిస్తున్నారు? వెరైటీస్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి కాంచీపురంలో బ్రైడల్ స్టైల్లో వెరైటీ అండి. మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నారు. ఫస్ట్ చక్కగా మనం మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ కి పింక్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. ఇది కూడా చాలా అందంగా మనం ఒక బ్రైడల్ లుక్ వచ్చే విధంగా శారీ డిజైన్ చేయించామండి. పళ్ళు వచ్చేకాడికి మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చాలా చక్కటి డిజైన్స్ తో మనం చాలా అందంగా ఒక సన్నటి వేవ్స్ డిజైన్స్ అనేది మనం పళ్ళులో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక బోర్డర్ లాగా తీసుకుని దాంతో కూడా మనం ఒక బర్డ్స్ డిజైన్స్ లాగా మనం ఒక బుటీ స్టైల్లో మనం ఒక వైపు అనేది మనం అందంగా క్రియేట్ చేస్తాం. మళ్ళీ ఇంకొక వైపు చూసినట్లయితే మనం ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం లోటస్ ఫ్లవర్స్ తో మనం హైలైట్ చేసి డిఫరెంట్ చూపించామండి. మళ్ళీ ఇక్కడ పికాక్స్ డిజైన్స్ నుంచి పళ్ళు మొత్తం శారీ అంతా కూడా ఒక బర్డ్స్ స్టైల్ కలర్స్ ఎల్లో, పింక్ అండ్ గ్రీన్ కలర్ కూడా మిక్స్ చేశారు. ఆరెంజ్ పైన అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది. షోల్డర్ అంతా కూడా ఈ ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా మనం చాలా అందంగా మనం ఒక బుటీ స్టైల్లో మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తాం. ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి. అంటే ఏంటంటే బుటీ ఇచ్చాము, మళ్ళీ రెండు బుటీస్ మధ్యలో కూడా ఒక క్రీపర్ డిజైన్ అండ్ టిష్యూతో కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. చాలా గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మనం ఈ ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా మనం ప్యూర్ కంచి పట్టులో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే చక్కగా మనం మంచి పింక్ కలర్ ఇచ్చామండి. పింక్ కలర్ లో అంతా కూడా మనం ఒక పికాక్ డిజైన్స్ అనేది మనం ఒక టర్నింగ్ బోర్డర్, ఒక డిజైనర్ బోర్డర్ లాగా మనం షోల్డర్ దగ్గర మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే చాలా లెంతీగా బోర్డర్ అనేది మనం కింద వైపు బోర్డర్ పైన ఇచ్చిన పికాక్ బోర్డర్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ పొజిషన్ లో కనిపిస్తుందండి. పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా అందంగా హైలైట్ చేసాం. మళ్ళీ ఇక్కడ వచ్చేకాడికి బేస్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ ఇచ్చాము. గ్రీన్ కలర్ పైన అంతా కూడా ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. అంటే ఒక టిష్యూ బోర్డర్ లాగా తీసుకుని ఒక లైన్స్ వైజ్ గా తీసుకున్నాం. మళ్ళీ ఇంకోటి ఒక చిన్న క్రీపర్ డిజైన్స్ అనేది కూడా మనం హైలైట్ చేసాం. మళ్ళీ బుట్టి స్టైల్లో కూడా ఒక బోర్డర్ తీసుకున్నాం. మళ్ళీ వచ్చేకాడికి ఒక డిజైనర్ లోటస్ తో బోర్డర్ కూడా మనం ఇక్కడ పలు కింద వైపు బోర్డర్ లో కూడా మనం హైలైట్ చేసాం. ఇదే బోర్డర్ మనకి పళ్ళులో కూడా మనం వన్ సైడ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. ఈ పికాక్ బోర్డర్ అనేది కూడా మనకి పళ్ళులో కూడా వస్తుందండి. ఇట్లా డిజైనర్ గా మనం శారీ అనేది చాలా అందంగా మనం ఈ ప్యూర్ లైట్ వెయిట్ పట్టు పైన అంతా కూడా మనం తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడికి వన్ సైడ్ వచ్చేకాడికి మనకి పికాక్ బోర్డర్ ఉంటుంది. ఇంకొక సైడ్ వచ్చేకాడికి మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా మనం బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంటే మిడిల్ పార్ట్ లో ఆరెంజ్ కలర్ మీద ఉన్నటువంటి డిజైన్ మాత్రమే ఇక్కడ మిస్ చేశారు. మిగిలిన డిజైనర్ బోర్డర్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. బాగుంటుందండి. సారీ లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి డిజైనర్ లో మన దగ్గర ఒక్కొక్క సారీ ఒక్కొక్క అందమైన డిజైన్స్ లో మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. షోలో మనం 1-2 మాత్రమే చూపించగలుగుతామండి. షాప్ కి వచ్చినట్లయితే ఇలాంటి డిజైనర్ పీసెస్ మన దగ్గర చాలా బాగుంటాయండి. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 12,750 రూపీస్ పడుతుందండి. 12,750 రూపీస్ కి ఈ బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ పట్టులోనే చాలా డిజైనర్ సారీ అండి. అంటే ఇది మనం వెంకటగిరి పట్టులో మనం చేయించిన వెంకటగిరి పట్టు. చాలా డబల్ నాత్ తో చాలా డిజైనర్ గా మనం తీసుకున్నాము. అంటే ఒక ఓల్డ్ స్టైల్ అనేది మనం ఇప్పుడు న్యూ గా మనం తీసుకున్నాము. అంటే ఒక 1960 లో అప్పుడు వచ్చిన మోడల్స్ ఇప్పుడు మళ్ళీ కూడా మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం వెంకటగిరి పట్టులో. మంచి కాంబినేషన్ అండి. రాయల్ బ్లూ కి మనం చక్కగా మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ తో అప్పుడు ఉన్నట్టు 1.5 మీటర్ తో మనం పళ్ళు ఇప్పుడు కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము అన్నమాట. పెద్ద పళ్ళు తీసుకున్నాము. తీసుకుంటూ పళ్ళులో కూడా చాలా చక్కగా మనం ఒక లైన్ వచ్చేకాడికి కట్ వర్క్ డైమండ్స్ తో ఉంటుంది. ఇంకొకటి వచ్చేకాడికి మనకి ఒక డైమండ్ స్టైల్ జరీతో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇట్లా లైన్స్ వైజ్ గా మనం పళ్ళులో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ ఉంటుందండి. రాయల్ బ్లూ తో అంతా కూడా మనం సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనం హైలైట్ చేస్తూ ఒక స్మాల్ సైజ్ బాక్సెస్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. క్రియేట్ చేస్తూ ఆ చెక్స్ డిజైన్స్ ఇస్తూ మిడిల్ లో కూడా మనం ఒక స్టార్ లాగా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం చాలా చక్కగా డిజైన్స్ అనేది గోల్డ్ కలర్ తో మనం ఆ బుటీస్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ పైన వచ్చేకాడికి మనకి మంచి గ్రీన్ కలర్ తో చాలా లెంతీగా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది రుద్రాక్ష డిజైన్స్ క్రాస్ లైన్స్ తో కూడా మనం బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే మనం పింక్ కలర్ తీసుకున్నామండి. అప్పుడు కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ వచ్చేది. అదే విధంగా ఇప్పుడు కూడా మనం పైన గ్రీన్ కలర్, కింద వైపు వచ్చేకాడికి చక్కగా మనం మంచి క్రిమ్షన్ కలర్ అంటే ఒక రాణి పింక్ కలర్ కాంబినేషన్స్ లో మనం పైన ఉన్న బోర్డర్ మనం కింద వైపు కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. గ్రీన్ కలర్ బోర్డర్ తో పాటు పింక్ కలర్ బోర్డర్ కూడా చక్కగా బాగా హైలైట్ అవుతూ వస్తుందండి. అది కూడా మనకి మరీ స్మాల్ సైజ్ బోర్డర్ కాకుండా చక్కగా మీడియం రేంజ్ లో ఉన్నటువంటి బోర్డర్
ఇచ్చారు. ఇలా వెంకటగిరి పట్టులో కూడా మన దగ్గర డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. అంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి శారీ వచ్చేకాడికి చూడడానికి మనకి హెవీ డిజైన్ లాగా కనిపిస్తుంది కానీ శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుందండి. ఓకే, బ్లౌజ్ వచ్చేకాడికి మనం చెక్స్ బ్లౌజ్ తీసుకున్నాం. బాక్సెస్ సారీ మిడిల్ లో మనకి బాక్సెస్ ఇచ్చారు కదా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జారీతో. బ్లౌజ్ సేమ్ అదే మనం ప్యాటర్న్ అదే మనకి విధంగా బ్లౌజ్. మనం హైలైట్ చేస్తాం. వన్ సైడ్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఉంటుంది, ఇంకొక సైడ్ మనం సేమ్ పింక్ కలర్ తో హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి మనకి చాలా రీజనబుల్ గా వస్తుందండి. ఓన్లీ 12,480 రూపీస్ కి ఇస్తున్నాం. 12,480 రూపీస్ కి ఈ డిజైనర్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం, వెంకటగిరి పట్టు. మంచి గోల్డ్ కలర్ పట్టుకు వచ్చేకాడికి మనకి వచ్చేకాడికి పింక్ కలర్ కలర్ తీసుకున్నాము. పింక్ అండ్ ఎల్లో కలర్, పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. సో మనం పళ్ళుతో మనం చక్కగా మనం ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం ఒక బొకే స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి ఒక హాఫ్ పార్ట్. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే మనం చక్కగా మనం జరీతోనే ఒక డిఫరెంట్ ఒక డిజైనర్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. క్రియేట్ చేసి ఒక రౌండ్ సర్కిల్స్ లాగా గ్రీన్ కలర్ ఒక బర్డ్స్ స్టైల్లో మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం మీనా వర్క్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తాం. 1 మీటర్ పళ్ళు ఉంటుంది. అవునండి, మొత్తం శారీ అంతా కూడా మనం ఏంటంటే గోల్డ్ కలర్ హైలైట్ చేస్తూ ఈ గోల్డ్ కలర్ పైన మొత్తం గోల్డ్ కలర్ జరీతోనే మనం ఒక క్రీపర్ డిజైన్ అనేది మొత్తం పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనం ఆల్ ఓవర్ పట్టులో అంతా కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. హైలైట్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి ఒక చక్కగా మనం చాలా అందంగా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తాం. ఆ ఫ్లవర్ అనేది గ్రీన్ కలర్ తో ఒక బాక్సెస్ లాగా ఒక లైన్స్ వైజ్ గా మనం చక్కగా మనం గ్రీన్ కలర్ ని హైలైట్ చేస్తూ ఇచ్చాం. అదే విధంగా మళ్ళీ కూడా మనం ఒక పింక్ కలర్ తో కూడా మనం తీసుకున్నాం అనమాట. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాము. పైన వచ్చేకాడికి గ్రీన్ కలర్ బేస్ పైన ఒక జరీ కడ్డీ లైన్స్ లాగా మనం చక్కగా తీసుకున్నామండి. అదే విధంగా కింద వైపు కూడా మనం పింక్ కలర్ అంటే ఫ్లవర్స్ లో ఏ కలర్స్ అయితే ఇచ్చారో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట విత్ గోల్డ్ కలర్ తో. సారీ అంతా కూడా లైట్ వెయిట్ ప్లస్ మనకి లైట్ కలర్స్ కాంబినేషన్ లో చక్కగా బ్రైట్ గా కనిపించే విధంగా ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చారు. కల్నీత బ్లౌజ్. దీనికి కూడా మనకి 2 సైడ్స్ బోర్డర్స్ అనేది వేరియేషన్ చూపించారండి. పైన వచ్చేసరికి గ్రీన్ ఉంటుంది, కింద కల్నీతలో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7,800 పడుతుందండి. 7,800 రూపీస్ కి చక్కగా కూల్ కలర్స్ తో డిజైన్ చేసినటువంటి డిజైనర్ పట్టు సారీ. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, సాఫ్ట్ సిల్క్ అండి. అవునండి, మంచి చక్కగా మనం సాఫ్ట్ సిల్క్ ప్యూర్ కాంచీపురం పట్టులో చాలా సాఫ్ట్ సిల్క్ గా మనం తీసుకున్న ప్యూర్ పట్టు అన్నమాట. కలర్ కూడా మంచి కలర్ అండి, మంచి చక్కగా మనం మంచి లైట్ గ్రే కలర్ ఇచ్చాం. గ్రే కలర్ పైన కూడా మనం సిల్వర్ జరీతో ఒక వేవీ స్టైల్లో మనం చక్కగా మనం ఒక లైన్స్ వైజ్ గా మనం అందంగా క్రియేట్ చేసాం. అందంగా క్రియేట్ చేస్తూ మళ్ళీ కూడా మనం పింక్ కలర్ గ్రే కలర్ ఉంది కాబట్టి మంచి అందమైన కాంబినేషన్ గా మనం మళ్ళీ పింక్ కలర్ తో కూడా అవుట్ లైన్ కి అందం వచ్చే విధంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మళ్ళీ కూడా చక్కటి ఒక చాలా అందంగా మనం ఒక బ్యూటిఫుల్ గా మనం ఎలిఫెంట్స్ కూడా మనం అందంగా సిల్వర్ అండ్ పింక్ కలర్ తోనే మనం ఎలిఫెంట్స్ కూడా మనం వీవింగ్ లో మనం హైలైట్ చేసి జిగ్జాగ్ లాగా లైన్స్ వైజ్ గా కాకుండా జిగ్జాగ్ లాగా తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి మొత్తం కూడా మనం ఆ ఎలిఫెంట్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఒక బుటీ స్టైల్ లాగా మనం తీసుకున్నామండి. ఒక ఎలిఫెంట్ వచ్చేకాడికి చాలా అందంగా జిగ్జాగ్ స్టైల్లో మనం పింక్ కలర్ తో సిల్వర్ అండ్ పింక్ కలర్ తో మనం హైలైట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడికి గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకి ఆ ఎలిఫెంట్స్ అనేది కంటిన్యూగా వస్తుందండి. సాఫ్ట్ సిల్క్ పైన వచ్చేకాడికి అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో మనం కడ్డీ బార్డర్ ఇచ్చాం. కడ్డీ బార్డర్ లో కూడా మనం ఆ ఎలిఫెంట్స్ అనేది మనం వేవీ స్టైల్లో మనం అందంగా మనం వీవింగ్ లో మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. పైన బోర్డర్ అదే విధంగా కింద బోర్డర్ కూడా మనకి డబుల్ బోర్డర్ తో మనం కింద వైపు మనం చక్కగా మనం తీసుకున్నాము. ఒక బోర్డర్ వచ్చేకాడికి సిల్వర్ జరీ ఉంటుంది. ఆ సిల్వర్ జరీలో కూడా ఆ ఎలిఫెంట్స్ అనేది కంటిన్యూ చేసాం. మళ్ళీ వచ్చేకాడికి మనకి గోల్డ్ కలర్ సపోటా కలర్ ఒక సాటిన్ బోర్డర్ లాగా మనం తీసుకున్నాం. ఆ సాటిన్ బోర్డర్ లో కూడా మన ఎలిఫెంట్స్ అనేది కూడా మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. పైన సింగిల్ లైన్ కింద వచ్చేసరికి మనకి డబుల్ లైన్ వేరియేషన్. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఎలిఫెంట్స్ లోనే కొంచెం డిజైనర్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తో తీసుకున్నారు. ఇలాంటి డిజైనర్స్ లో కూడా మన దగ్గర సాఫ్ట్ సిల్క్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుందండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి. మా సొంత మగ్గాలు కాబట్టి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. హోల్సేల్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుందండి 2 షాప్స్ లో కూడా. కూకట్పల్లి అండ్ ఎర్రగడ్డ. వన్ సైడ్ వచ్చేకాడికి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. ఇంకో సైడ్ వచ్చేకాడికి పట్టు సాటిన్ బోర్డర్ అండ్ సిల్వర్ జరీ బోర్డర్ తో మనం హ్యాండ్స్ కూడా తీసుకున్నామండి బ్లౌజ్ కి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? సారీ కాస్ట్ వచ్చి మనకి 9,750 రూపీస్ పడుతుంది. 9,750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికెప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము.
ఒకసారి మీరు ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, కుప్పటంలోనే వెరైటీ అన్నమాట. కుప్పటం. మంచి కాంబినేషన్స్ తీసుకుని హైలైట్ చేసిన శారీ అండి. మనం పళ్ళు అంతా కూడా మనం ఒక 1 మీటర్ పళ్ళు అనేది ఒక జరీ బుటీస్ తో మనం చాలా చాలా దగ్గరగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. క్రియేట్ చేస్తూ మళ్ళీ కూడా మనం బ్లూ కలర్ కాంబినేషన్స్ చిన్న మీనా వర్క్ లాగా మనం ఆ బుటీస్ హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి కూడా చక్కటి ఒక లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఈ కుప్పటం పట్టు అంతా కూడా ఒక డిజైనర్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా లెమన్ ఎల్లో, అదే విధంగా కట్ వర్క్ వచ్చే విధంగా పింక్ కలర్ కూడా హైలైట్ అయ్యే విధంగా ఒక డిఫరెంట్ డిజైన్స్ తో మనం అందంగా మనం మిడిల్ పార్ట్ మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మళ్ళీ రెండు వైపులు కూడా మనం ఒక చిన్న జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేసాము. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ పింక్ కలర్ బేస్ పైన ఉంటుంది. మళ్ళీ కూడా కొంచెం ఒక ప్లెయిన్ తీసుకుని పింక్ కలర్, ఆ పింక్ కలర్ ప్లెయిన్ అంతా కూడా మనం లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తో చాలా అందంగా మనం ఒక చిన్న బుటీస్ అనేది మనం రెండు వైపులు కూడా మనం అందంగా క్రియేట్ చేస్తాం. అంటే టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది. ఇలాంటి కుప్పటం పట్ల కూడా మన దగ్గర వెరైటీస్ అనేది చాలా బాగుంటుందండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి విఘ్నేశ్వరాలో 2 షాప్స్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మా సొంత మగ్గాల మీద తయారయ్యాయి కాబట్టి మంచి కలర్ కాంబినేషన్స్ తో, చాలా అందమైన కలర్ కాంబినేషన్స్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎప్పటికప్పుడు చేంజెస్ ఉంటాయండి. అలాగే మనకి ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇది చూస్తే మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసి బిగ్ బోర్డర్స్ ఇచ్చారు. కొన్నిటికి మనకి స్కట్ బోర్డర్స్ వస్తాయి, కొన్నిటికి అంటే క్రాస్ లైన్స్, అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది మనకి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. కింద వైపు కూడా మనకి పైన ఉన్నట్టుగానే సేమ్ తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ అండ్ బూటీస్ తో కూడా మనం పింక్ ని హైలైట్ చేస్తూ ఇచ్చాము. మన దగ్గర రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. ఓన్ వీవింగ్ కాబట్టి రేట్స్ కూడా చాలా తక్కువ రేట్స్ కే ఇస్తున్నాము, చాలా రీజనబుల్ రేట్స్ కి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పింక్ కలర్ ఉంటుంది. పళ్ళు కలర్ పింక్ కలర్ తో బ్లౌజ్ హైలైట్ చేసాం. ఓకే, దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3900 రూపీస్ పడుతుంది. 3900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇక్కత్ పట్టు అండి, డబల్ నాత్ ఇక్కత్ అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం ఇక్కత్ అనేది హైలైట్ చేసి ఇచ్చాము. మంచిగా మనం ఒక పింక్ కలర్ తో మనం ఒక వేవీ స్టైల్లో మనం చక్కగా మనం పళ్ళు అంతా కూడా మనం హైలైట్ చేసామండి. ఒకటి వచ్చేకాడికి మనం డార్క్ నేవీ బ్లూ ఇచ్చాం, ఇంకోటి వచ్చేకాడికి ఆఫ్ వైట్. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అంతా కూడా ఒక జిగ్జాగ్ లైన్స్ తో మనం హైలైట్ చేసి తీసుకున్నాము. పీచ్ కలర్ బేస్ పైన మన శారీ వచ్చేకాడికి చక్కగా ఒక కల్నేత గ్రీన్ మనం తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక బర్డ్స్ స్టైల్లో మనం గ్రీన్ కలర్ పైన అంతా కూడా ఒకటి వచ్చేకాడికి ఆరెంజ్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి ఆఫ్ వైట్. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా డబల్ నాత్ ఇక్కత్ పైన అంతా, డబల్ నాత్ పట్టు ప్యూర్ ఇక్కత్ పైన అంతా కూడా మనం ఇక్కత్ డిజైన్స్ తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. పైన బోర్డర్ చూసినట్లయితే కూడా మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ జరీ కడ్డీ బోర్డర్ అనేది మనం షోల్డర్ దగ్గర తీసుకున్నాం. షోల్డర్ దగ్గర తీసుకుంటూ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక డిజైనర్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన వచ్చేకాడికి ఆఫ్ వైట్ తో ఒక వేవీ స్టైల్లో మనం ఇక్కత్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో కింద వైపు బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాం. అంటే ఒక చిన్న లైన్ అనేది మనం పింక్ కలర్ ఇచ్చాం. మొత్తం జరీ వచ్చేదంతా కూడా మనం ఆరెంజ్ కలర్ బేస్ పైన టిష్యూతో మనం జరీ టిష్యూ తీసుకుంటూ మళ్ళీ జరీ టిష్యూ బిగ్ సైజ్ బోర్డర్ ఇస్తూ మళ్ళీ ఇక్కత్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసామండి. ఒకటి వచ్చేకాడికి గ్రీన్ కలర్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ ఇక్కత్ డిజైన్, ఇంకోటి వచ్చేకాడికి ఆఫ్ వైట్ కాంబినేషన్. ఇట్లా బోర్డర్ అంతా కూడా మనం చాలా బిగ్ సైజ్ బోర్డర్ ఇస్తూ దాంతో కూడా మనం ఇక్కత్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. ఇలాంటి ఇక్కత్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి ఇవి కూడా మా ఇక్కత్ పట్టు వచ్చేకాడికి మా సొంత మగ్గాలు కాబట్టి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి మేము డబల్ నేత ఇక్కత్ పట్టు అనేది ఇస్తున్నాము. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనం కల్నేత పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యే విధంగా మనం బ్లౌజ్ కూడా తీసుకుంటూ హ్యాండ్స్ కి వచ్చేకాడికి టిష్యూ బోర్డర్ మనం బిగ్ సైజ్ బోర్డర్ వర్క్ చేసుకోవచ్చు అండి. ఎంత వర్క్ అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే డబల్ నేత ఇక్కత్ కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. చాలా డబల్ నేతతో చేయించిన ఇక్కత్ పట్టు. రేట్ వచ్చేకాడికి కూడా చాలా రీజనబుల్, ఓన్లీ 7350 రూపీస్ కే మనం ఈ శారీ ఇస్తున్నాం. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7350 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, మంచి బ్లాక్ కలర్ తీసుకున్నాం. మా కోటాలో డిజైనర్ శారీ అనమాట, డిజైనర్ కోటా అంటాము. చక్కగా మనం బ్లాక్ కలర్ బేస్ తీసుకుని మా పైన మిడిల్ పార్ట్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ హైలైట్ చేసాం. పైన షోల్డర్ దగ్గర చూసినట్లయితే చక్కగా మనం ఒక చిన్న గోట్ వర్క్ అనేది పింక్ కలర్ హైలైట్ చేసాం. అదేవిధంగా జరీ కడ్డీ బోర్డర్ మళ్ళీ కూడా ఒక డిజైనర్ బోర్డర్ తో ఒక చాలా క్యూట్ గా ఉన్న ఒక 2 కలర్ కాంబినేషన్స్ తో ఒక ఫ్లవర్స్ అనేది మనం హైలైట్ చేసామండి. ఒకటి వచ్చేకాడి పింక్ కలర్, ఇంకోటి వచ్చేకాడి గ్రీన్ కలర్. ఇట్లా మనం చక్కగా చక్కటి కాంబినేషన్స్ తో మనం చాలా అందంగా మనం పైన షోల్డర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాము. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకుని కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి ఇంకా డిజైనర్ గా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి ఈ కోటా పైన అంతా కూడా. ఇక్కడికి వచ్చేకాడికి శారీ బ్లాక్ కలర్ ఉంది, ఇక్కడ వచ్చేకాడికి ప్యారెట్ గ్రీన్.
బేస్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ తీసుకుంటూ ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా మనం పింక్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్స్ తో మనం చాలా ఒక బ్యూటిఫుల్ ఒక బర్డ్స్ అనేది ఒక డక్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. చక్కగా మనం మళ్ళీ క్రీపర్ వచ్చే కాడికి అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ క్రీపర్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ మళ్ళీ సేమ్ ఉన్న బోర్డర్స్ పైన ఎలా అయితే మనం 2 కలర్ కాంబినేషన్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో చాలా క్యూట్ గా ఉన్న ఫ్లవర్స్ అదే విధంగా కింద వైపు కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే ఇక్కడంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఒక వాటర్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం, ఒక పాండ్ లాగా. కానీ బోర్డర్ అనేది ఈ సారీకి బాగా హైలైట్ అవుతుంది. బ్లాక్ కలర్ కి ఏ కలర్స్ తో ఇచ్చినా కూడా చాలా అందంగా ఉంటుంది, కానీ ఇక్కడ మల్టీ కలర్స్ తో వచ్చేసరికి ఇంకా అందంగా కనిపిస్తుంది. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుందండి. వీటిలో కూడా మన దగ్గర డిఫరెంట్ కోటాస్ లో కూడా వెరైటీస్ కూడా చాలా ప్యాటర్న్స్ అండ్ షాప్స్ లో కూడా. బ్లౌజ్ వచ్చేకాడికి మనం డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాం శారీకి, బాగుంటుంది అనమాట. మంచి లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న చిన్న డైమండ్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. జార్జెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేకాడికి సేమ్ ఆ ఫ్లవర్ డిజైన్స్ మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. ఓకే, రేట్ చూడలేదండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3000 రూపీస్ పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్. ఫాలింగ్ మెటీరియల్ అన్ని బాగుంటుంది, షిఫాన్ లోనే వెరైటీ అనమాట. చక్కగా మనం మంచి లైట్ సీ గ్రీన్ తో మనం హైలైట్ చేసిన శారీ అండి. చక్కగా మనం షిఫాన్ తీసుకుంటూ షిఫాన్ పైన అంతా కూడా మళ్ళీ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లోనే మనం బుటీస్ థ్రెడ్ బుటీస్ అనేది మనం మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసాం. మళ్ళీ ఇంకో బుటీస్ వచ్చేకాడికి మనకి జరీతో, అంటే 2 కలర్స్ అండి. ఒకటి వచ్చేకాడికి జరీతో ఉంటుంది, ఇంకోటి వచ్చేకాడికి మనకి సీ గ్రీన్ తో ఉంటుంది. ఈ విధంగా థ్రెడ్ వర్క్ మనం శారీ అంతా కూడా విత్ కుందన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం పిటాయ్ వర్క్ తోనే మనం బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. పైన షోల్డర్ దగ్గర అంతా కూడా ఒక డిఫరెంట్ స్టైలిష్ గా మనం పిటాయ్ వర్క్ తో హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా చాలా స్మాల్ సైజ్ లో మనం ఒక రౌండ్ బీట్స్ వర్క్ అనేది కూడా పల్స్ వర్క్ తో మనం అందంగా మనం ఒక చిన్న చిన్న డాట్స్ లాగా మనం చాలా అందంగా మనం క్యూట్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఈ విధంగా ఈ బోర్డర్ కట్ వర్క్ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాం. అంటే పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర ఉంటుంది, మళ్ళీ కింద వైపు కూడా మనం ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ బూటీస్ అండి, కుచ్చుల పార్ట్ వర్క్ కూడా కుచ్చులోకి వచ్చేకాడికి చక్కగా మనం ఇలా తీసుకున్నాం, బాగుంటుంది. సేమ్ పిటాయ్ వర్క్ అండ్ పల్స్ వర్క్ తో కట్ వర్క్ బోర్డర్ ఉంటుంది. 2 కలర్ కాంబినేషన్స్ తో కుచ్చుల దగ్గర కూడా మనం బుటీస్ అనేది వీటిలో కూడా మన దగ్గర లైట్ కలర్స్ వస్తాయండి. సారీస్ అన్ని కూడా బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రా సిల్క్ అండ్ లేస్ తో మనం హ్యాండ్స్ తీసుకున్నాం, ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా. ఓకే, డిజైనర్ బ్లౌజ్. అంటే మనకి ఫ్లవర్ లో వన్ ఆఫ్ ది కలర్ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ కి దగ్గరగా ఉండే విధంగా మనకి గోల్డ్ కలర్ తోనే క్రీమ్ కలర్ తో ఇచ్చారు బేస్. ఈ సారీ కాస్ట్ వచ్చి 1090 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1090 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైనర్ సారీస్ చాలా రీజనబుల్ అమౌంట్ కే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. రాయల్ బ్లూ కలర్ తో మనం బనారస్ జార్జెట్ పైన అంతా కూడా హైలైట్ చేసాము. జార్జెట్ పళ్ళు చూసినట్లయితే చక్కగా మనం ఒక 1/2 మీటర్ పళ్ళుతో రెండు వైపులు కూడా ఒక టిష్యూ బోర్డర్ లాగా తీసుకుంటూ టిష్యూ బోర్డర్ లో కూడా ఒక చిన్న డాట్స్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. హైలైట్ చేస్తూ మిడిల్ లో వచ్చేకాడికి మనకి మ్యాంగో డిజైన్స్ తో చాలా చక్కగా మ్యాంగోస్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక ఫ్లవర్ అండ్ క్రీపర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంటే అవుట్ లైన్ వచ్చేకాడికి కొంచెం డల్ తీసుకున్నాం, మిడిల్ లో వచ్చేకాడికి బ్రైట్నెస్ తో మనం జరీతో గోల్డ్ కలర్ జరీతో చక్కగా మనం మ్యాంగోస్ అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. శారీ మొత్తం కూడా మనకి చాలా అందంగా మనకి చాలా చక్కటి డిజైన్స్ తో మనం రాయల్ బ్లూ పైన అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. అంటే పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా మనం అందంగా మనం ఈ ఆల్ ఓవర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. జరీతో మొత్తం ఫుల్ ఉంటుంది అనమాట పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా. బోర్డర్ లో కూడా మనం ఆ డాట్స్ డిజైన్స్ నే మనం కంటిన్యూ చేస్తూ ఒక డిజైనర్ బోర్డర్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే డాట్స్ ఉంటుంది, ఇంకోటి వచ్చేకాడికి బ్రైట్నెస్ తో కూడా మనం ఒక డిఫరెంట్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ తో మనం హైలైట్ చేస్తాం. అది 2 సైడ్స్ కూడా ఉంటుంది. పైన ఎలా అయితే ఉందో కింద వైపు కూడా మనం అంతే అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి 1 మీటర్ పైననే బ్లౌజ్ కూడా తీసుకున్నామండి. అంటే ఒక డిఫరెంట్ డిజైనర్ గా మనం బ్లౌజ్ హైలైట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా మనం సేమ్ డాట్స్ డిజైన్స్ మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాం. రేట్ కూడా చాలా రీజనబుల్ అండి మన దగ్గర. ఓన్లీ 1890 రూపీస్ కే మనం ఈ జార్జెట్ శారీ, బనారస్ జార్జెట్ శారీ, డిజైనర్ శారీ ఆల్ ఓవర్ తో మనం ఇస్తున్నామండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1890 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. అస్సాం కోటా మీద అంతా కూడా మనం ఒక డిఫరెంట్ ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఫస్ట్ పైన షోల్డర్ బోర్డర్ చూసినట్లయితే మనం ఆఫ్ వైట్ పైన ఒక వీవింగ్ బనారస్ వీవింగ్ తో మనం చాలా అందంగా మనం బుటీస్ తో మనం హైలైట్ చేసాం. అంటే బర్డ్స్ డిజైన్స్ వచ్చేకాడికి జరీతో మనం హైలైట్ చేసాం. అవుట్ లైన్ క్రీపర్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక క్రీపర్ అండ్ ఎలిఫెంట్స్ తో చాలా అందంగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఎలిఫెంట్ వచ్చేకాడికి మనకి చాక్లెట్ కలర్, అవుట్ లైన్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ తో మనం
చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. Okay. పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా మనం చాలా అందమైన ప్రింట్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ మళ్ళీ క్రీపర్ అంతా కూడా మనం చక్కగా గ్రీన్ కలర్ తోనే క్రీపర్ డిజైన్స్ అనేది ఇది వచ్చేసి మనకి శారీ printed అంతా తో కూడా ఉంది. మనం Middle అందంగా part. మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. పైన ఏమో వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు, మిడిల్ పార్ట్ లో ప్రింటెడ్ ఇచ్చారు. ప్రింటెడ్ తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి విత్ కలంకారీ బోర్డర్ అండ్ వీవింగ్ బోర్డర్ తో రెండు ఇచ్చారు కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. చక్కగా మనం మంచి బాటిల్ గ్రీన్ ఇచ్చాం. బాటిల్ గ్రీన్ పైన అంతా కూడా కలంకారీ ఎలిఫెంట్స్ అనేది మనం ప్రింట్ తో మనం అందంగా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇక్కడ అబ్బాయిలు మళ్ళీ రెండు ఎలిఫెంట్స్ మిడిల్ లో కూడా ఒక ట్రీ డిజైన్స్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ పైన ఉన్నట్టుగానే వీవింగ్ బోర్డర్ అనేది కింద వైపు కూడా మనం జరీ వీవింగ్ తో బనారస్ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. చక్కగా మనకి పళ్ళు దగ్గర కూడా ఆ వీవింగ్ బోర్డర్ అనేది మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర తీసుకున్నాం. Okay. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుందండి. బాటిల్ గ్రీన్ మనకి బోర్డర్ లో ఉంది కాబట్టి ఎక్కువ మనకి గ్రీన్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది ఈ సారీలో అవుట్ లైన్ అంతా కూడా. సో బోర్డర్స్ వచ్చేకాడికి చక్కగా మనం చిన్న బోర్డర్ అనేది మనం వీవింగ్ బోర్డర్ తీసుకున్నాం. Okay. వీటిలో కలర్ చాయిస్ కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయా? ఒకసారి కలర్స్ చూద్దామా? కలర్స్ చూద్దాం. దీంట్లో కలర్స్ 4 కలర్స్ అనేది తీసుకున్నామండి. ఒకటి వచ్చేకాడికి మనం గ్రీన్ కలర్ చూసాం, ఇంకోటి వచ్చేకాడికి చక్కగా మనం మంచి పింక్ కలర్ ఇచ్చాం, ఇంకోటి రాయల్ బ్లూ, ఇంకోటి రెడ్. ఇట్లా మనం 4 కలర్స్ తో మన దగ్గర అన్ని కూడా క్లాసిక్ కలర్స్, అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్ అందమైన ప్రింట్స్ తో మనం హైలైట్ చేసాం. సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చేకాడికి ఓన్లీ 1000 రూపీస్ కే మనం ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ప్రింటెడ్ అండ్ వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు. ఓన్లీ 1000 రూపీస్. కలర్ చాయిస్ కూడా మనకి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. షిఫాన్స్ లోనే వెరైటీ షేడెడ్ తీసుకున్నాం. బాగుంటుందండి. మంచి లైట్ అండ్ డార్క్ బే పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో షిఫాన్ మీద షేడెడ్ లో హైలైట్ చేసాం. పైన వచ్చేకానికి చక్కగా మంచి లైట్ బే పింక్ ఉంటుంది. మిడిల్ వైపు వచ్చేకాడికి కొంచెం డార్క్ పింక్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసి తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ కుందన్స్ తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ లాగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన షోల్డర్ వచ్చేకాడికి సిల్వర్ తో మనం ఒక డైమండ్ డిజైన్స్ లాగా మళ్ళీ మనం ఒక బీడ్స్ వర్క్ అనేది కూడా మనం గోల్డ్ కలర్ తో మనం బీడ్స్ బోర్డర్స్ కూడా మనం అందంగా మనం హైలైట్ చేసాం. పీచ్ కలర్ కాంబినేషన్స్ తో మనం పైపింగ్ అనేది మనం హైలైట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూగా వస్తుందండి. కంటిన్యూగా వస్తూ మనం కింద వైపు వచ్చేకాడికి మనం ఇంకా వర్క్ అనేది మనం అందంగా మనం హైలైట్ చేసాం. ఎంబ్రాయిడరీ వర్క్. అవునండి, వర్క్ స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు. బేబీ పింక్ ఎంబ్రాయిడరీ వర్క్ తో మనం చక్కగా మనం మంచి లైట్ బేబీ పింక్ తీసుకుంటూ ఆ బేబీ పింక్ పైన అంతా కూడా బేబీ పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే థ్రెడ్ వర్క్ అనేది మనం అందంగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. వీట్ కలర్ కాంబినేషన్స్ ఒక లీఫ్ డిజైన్స్ అనేది మ్యాంగో మిడిల్ లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. పైన ఉన్నట్టుగానే మనం కింద వైపు బోర్డర్ కూడా సేమ్ తీసుకున్నాం. బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. షిఫాన్స్ అన్నమాట. అంటే ఒక రీజనబుల్ రేట్స్ లో కావాలి, తక్కువలో కావాలనుకున్నా కూడా మన దగ్గర డిజైనర్ లా ఫాలింగ్ మెటీరియల్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ తో లేస్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ తీసుకున్నామండి. వీట్ కలర్ కాంబినేషన్, పీచ్ కలర్ తో మనకి బాడీ పార్ట్ ఇచ్చారు. పైపింగ్ కలర్ కాంబినేషన్ తో బాడీ పార్ట్ ఉంటుంది. అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే గనుక మనకి బేబీ పింక్ లోపల క్రీపర్ ఇచ్చారు కదండి, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి లేస్ ఉన్నటువంటి బ్లౌజ్. లైట్ వెయిట్ ఉంది, ప్లస్ మనకి షేడెడ్ లో కలర్ఫుల్ గా ఉంటుంది, ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1260 రూపీస్ కే ఇస్తున్నాం. ఓన్లీ 1260 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ చాయిస్ కూడా ఉంటుంది. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.